చిన్న చిన్నవి ఉంటాయి, చిలిపిలాగా, తప్ప పెద్ద చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను. అండ్ మీరు చక్కగా వెళ్తారని తెలుసు. మీడియా ఎలా ఉంటుందంటే ఆకలి కొన్న పులుల్లా ఉంటారు వీళ్ళందరూ, టైగర్స్. ఎక్కడ ఏది దొరుకుతుందో పట్టుకు ఎన్హాన్స్ చేద్దామని. ఆ టైంలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి ముందు మాత్రం కొంచెం లీక్లు అయ్యి ఏదో పట్టుకుని కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అంత సీన్ లేదు అక్కడ, అలా అంత తప్పేం జరగలేదు. ఏదో అనుమానాలు ఉన్నాయి. మీరు గట్టిగా అడిగేసరికి ఇక బయటకు వచ్చి నరేష్ గారు ఏమో కొంచెం చెప్పాల్సి వచ్చింది. అది కాదని కోఆర్డినేషన్ కమిటీ నుంచి కొంచెం ఇంపార్టెంట్ మెంబర్స్ని వేసుకుని వాళ్ళందరితోటి అది కాదు, జరగలేదు, మీరు ఈ రకంగా ఆలోచిస్తారు ఇలా అని ఆయన కన్విన్స్ చేసి అయితే ఓకేనా సరే అన్నారు. ఏమి జరగలే. వాళ్ళు కోటి ఇస్తారని కోటి మనకు వచ్చింది, అందులో ఏం లేదు. మిగతా వాళ్ళ మధ్య ఈ రెండు ఈవెంట్ మేనేజర్స్ ఎలా కొట్టుకుంటే మనకెందుకు? సో అది క్లారిఫై అయిపోయింది. కాబట్టి ఏది పెద్ద చేసుకోవద్దు, ఏదైనా సరే పెద్ద మనసుతోటి ఇది ఎలాగ మరొక లెవెల్కి తీసుకువెళ్ళాలి, మరొక కర్ణాటక అసోసియేషన్ బిల్డింగ్ లాగా ఎలా కట్టుకోగలగాలి అనేది ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ డైరీ రిలీజ్ అయిన శుభ సందర్భంలో నేను మనస్ఫూర్తిగా రాజశేఖర్ నాకు టెన్షన్ వస్తున్నాయి అన్న దగ్గరికి వస్తుంటాను. నేను ఇస్తాను, మైక్ ఇస్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ నేను మాట్లాడాలి. సో అవును, డిస్టర్బ్ అయిపోయింది. సో ఆ స్థాయికి మనం వెళ్ళటం కోసం ఏమిటి అనేది ఈ రోజున ఏదో నేను వాగ్దానాలు చేయండి, ప్రమాణాలు చేయండి అని అలాంటి చేయను. ఎందుకంటే మాట మనం అనుకుంటే చేయగలం. దయచేసి చేయండి. అండ్ మన ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ నరేష్ ఉండంగా, తన టెన్యూర్ ఉండంగా ఒక అద్భుతాలు జరగాలని, దానికి నేను పూర్తి సహకారం నరేష్కి, అలాగే జీవిత జనరల్ సెక్రటరీ జీవిత గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, ఇంకో వైస్ ప్రెసిడెంట్స్ లైక్ సుమా, హేమ, కొంచెం వయసు అయింది, సూపర్ ఏదో సూపర్ పడుతుంది. అందులో అందమైన వాళ్ళని చూస్తే గబ్బుకు తడబడతాను నేను. సో హేమ గారికి, అలాగే బెనర్జీ వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్. ఆయన మాట కట్టుగా ఉంటుంది, కానీ ఆయన చేసే ప్రతి చర్య బెనర్జీ చేసేది చాలా స్ట్రైట్గా ఉంటుంది. సో అలాంటి మనుషులు కూడా మనకు కావాలి. ఏదైనా తప్పు జరుగుతుంటే వార్న్ చేస్తే మనుషులు మనకు కావాలి. అందరినీ కన్సిడర్ తీసుకుందాం. అలాగే యంగ్స్టర్స్ లైక్ శివబాలాజీ, అలాగే రాజీవ్ కనకాల, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు కూడా రేషనల్గా ఆలోచించండి తప్ప సంకుచితంగా ఆలోచించేలాగా ఉంటుందని నేను మనస్ఫూర్తి చెప్తాను మీ అందరికీ. సో ఇదేదో నేను క్లాసులు పీకేటటువంటి స్పీచ్ కాదు, కలిసి వెళ్దామని బతిమాలుకునేటటువంటి స్పీచ్. ప్లీజ్ గో హెడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైతే కనుక ఇది ఇంత బాగా జరగడానికి దోహదపడ్డారో, ఈ డైరీని ఇంత గ్లామర్గా చేసుకొచ్చారో, వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా, ఆల్ స్పాన్సర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే కోఆపరేషన్ మాకు కావాలండి. మాకు డబ్బులు బాగా వచ్చేస్తాయి అనుకోండి, మేమే మీకు ఎదురివ్వచ్చు తక్కువ వడ్డీకి. సరే, అందుకని ప్లీజ్ మీరు అందరూ చేయండి. ఇదే అయితే ఇక్కడ నాకు ఒక్కసారి లోగో చూసిన తర్వాత, ఎలక్ట్రానిక్ డిజిటల్ లోగో చూసిన తర్వాత, మా బాపు గారు చేత గీయించాం అప్పట్లో. మురళీమోహన్ గారు నేను ఉండి, ఇది ఒక తల్లి, కళామ తల్లి బిడ్డలతోటి అలా హోల్డ్ చేసి ఉండాలనేది అద్భుతమైంది. మహానుభావుడు మన బాపు గారితోటి రాజేంద్ర ప్రసాద్ అప్పుడేదో సినిమా చేస్తుంటే ఆయన ద్వారా పంపించావు కదా, రాజేంద్ర ప్రసాద్ పంపించి ఆయన చెప్పగానే సింగిల్ లైన్ డ్రాయింగ్లో మదర్ ఒళ్ళో ఇది అని చేసి అత్యద్భుతంగా ఇచ్చేది. మాకేందరూ అప్రూపం అది. ఈ రోజున అది నాకు ఎక్కడా కనపడలేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. దయచేసి ఏ స్ట్రాంగ్ మైండ్ తోటి అది పెట్టేమో ఆ లోగో అన్నది మనకి బ్రాండ్, దాన్ని హైలైట్ చేయండి. ఈ యొక్క విషాదం, హ్యాపీ, ఇది యూనివర్సల్గా ప్రతి వాళ్ళు వేసేదే. బట్ ఇది నాకు అంత చిన్నిది బుజ్జిదొద్దు, నాకు పెద్దది కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్. చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత మెంటల్గా పనిచేస్తున్నావే అని
నన్ను తిట్టి లాస్ట్ చివరికి నా కారు మర్సిడీస్ బెంజ్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. కరెక్ట్, లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు. బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడవమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది అంటే నేను చెప్పి మీరు మాట్లాడినప్పుడు ఐ డి మీరు చెప్పారు ఉండండి, ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలు చెవులో చెప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీలో అందరింట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పిపుచ్చుకుంటున్నాము తప్ప. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మనమంతా హీరోలుగా సినిమాలో హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి. ఊరికే మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇంక్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమి ఫ్రాంక్గా జరగట్లేదు. సరే, నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నా నిందలు వస్తారా అని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంతకు ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి. మేము చిన్నపిల్లలు కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపుచ్చేయడానికి. ఏదైనా సరిగా నడవాలి అండ్ మీకే తెలియవస్తుంది. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం గదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ. ఎంతో సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కుని గౌరవం కూడా లేకుండా, ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా చేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి.